హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే ఫామ్కి వచ్చామండి మేము. ఎందుకంటే చెట్ల మధ్యలో గడ్డి తీయించడానికని. గడ్డి చాలా పెరిగింది. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి వర్కర్స్ సరిపోవడం లేదు అటు ఇటు 2 వర్క్స్ చేయడానికి. అందుకే గడ్డి తీయించడం లేట్ అయిపోయింది. ఈ చెట్టు మొదట్లో గడ్డి తీయించి వాటికి డ్రిప్ వేయాలి అసలైతే. కానీ డ్రిప్ అనేది మొత్తం సెట్ చేసినాక ఇద్దామని ఇప్పుడు ఫస్ట్ అయితే గడ్డి తీస్తున్నారు. ఇంకా డ్రిప్ పైపులు సెట్ చేయలేదు ప్రజెంట్ అయితే. ఆ లోపల ఈ వీటికి గడ్డి మాత్రం క్లియర్ చేస్తున్నారు. చూడండి, పళ్ళ చెట్లు చూపిస్తాను. ఇది అంజీర చెట్టు అండి. ఫస్ట్ ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది పెట్టినప్పుడు. అండ్ ఎందుకంటే దీని మీద సిమెంట్ లోడ్ వేస్తారు. చూడండి, నేను సిమెంట్ లోడ్ వేసినప్పుడు చెట్టు మొత్తం చనిపోయింది అనుకున్నా, కానీ చాలా మంచిగా అయింది. ఇది ఇంకో చెట్టు. ఇట్లా చాలా రకాల పండ్ల చెట్లు తీసుకొచ్చారు. కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలియదు ఇలా వాటిని ఏమంటారు. ఇదైతే కొత్త ఆకులు వేసింది. అంజీర చెట్లు అయితే ఆల్మోస్ట్ చనిపోయినాయి అనుకున్నా. 2-3 చెట్లు ఉన్నాయి ఇంకా ఇవి కాక, కానీ అన్నిటి కొత్త ఆకులు వచ్చాయి. ఇది లెమన్ నిమ్మ చెట్టు. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ కాయలు బాగా కాస్తుంది. కానీ ఇది ఫస్ట్ నుండి మంచిగానే ఉంది. ఎండాకాలం పెట్టాము మేమైతే, సమ్మర్లో. అసలు చెట్లు అయితే నాటుకుంటాయని కూడా అనుకోలేదు, అంత ఉండే ఎండలు. కానీ అయినప్పటికీ మంచిగా ఎండలు మంచిగా ఆగినాయి. అండ్ కాయలు కూడా కాస్తుంది ఇప్పుడు. బాగుంది చెట్టు కూడా చూడడానికి హెల్తీగా. ఇది దీని చుట్టూ అయిపోయింది తవ్వడం. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. ఫస్ట్ నేను దీన్ని ఏం చెట్టా అని అడిగి మరీ తెలుసుకున్నాం ఆయన్ని. నాకు ఈ చెట్టుని అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఇది పొడవుగా ఏపుగా బాగా పెరిగింది. దీనికి ఏం ప్రాబ్లం లేదు. కొన్ని చెట్లు హెల్తీగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని చెట్లకి పురుగు ఏంటో తెలియదు కానీ కొన్ని వాడిపోయినట్టు అయిపోయాయి. ఈ చెట్టు బాగానే ఉంది, హెల్తీగానే ఉంది చూడ్డానికి. ఇంకా ఇది కాపు ఎప్పుడు కాస్తుందో తెలియదు నాకు కూడా. స్టార్ ఫ్రూట్ చెట్టు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇది వచ్చేసి ఇదేదో చెట్టు అని చెప్పారు, నాకు కూడా దీని పేరు సరిగ్గా తెలీదు. కాకపోతే ఆకులు మాత్రం బాగున్నాయి, హెల్తీగానే ఉంది చెట్టు చూడ్డానికి. గడ్డి బాగా పడింది, తీసేయాలి. ఇది లిచ్చీ చెట్టు. లిచ్చీ అందరికి తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. కాకపోతే దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది, చుట్టూ ఎండిపోయినట్టుంది ఆకులు. దీనికి మందు కొట్టించాలి ఇంకా. ఇది యాపిల్ చెట్టుకు పురుగు తగిలినట్టుంది. కొన్ని ఆకులు డ్యామేజ్ అయిపోయినాయి. ఈ మధ్యలో సరిగా పట్టించుకోవట్లేదండి అందుకే. కానీ కొత్త ఆకులు వచ్చాయండి, హెల్తీగానే ఉంది చెట్టు. కాకపోతే కొన్ని ఆకులు మాత్రం డ్యామేజ్ అయినాయి. చూసుకోవాలి ఇంకా వీటికి చూసుకొని దీనికి ఏం మందు కావాలో చూడాలి. ఇదేనండి యాపిల్ చెట్టు. ఇంకో 5 ఉన్నాయి ఇలాంటి చెట్లు, యాపిల్ చెట్లు. అన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటే డ్యామేజ్ అయిపోయినట్టుంది. ఏపుగా పెరిగింది కానీ కొంచెం ఆకులు మాత్రం కొన్ని అయినాయి. ఇది బంగినపల్లి మామిడి చెట్టు. ఫస్ట్ ఈ చెట్టు అయితే ఎండిపోయింది, మొత్తం కట్టె మాత్రమే మిగిలింది. కొత్త ఎగురు వచ్చింది భలేగా. అస్సలు మళ్ళీ ఏనుకుంటారని కూడా అనుకోలేదు, చెట్టు భలే అయింది. ఇది ఇంకో మామిడి చెట్టు. ఇదైతే మళ్ళీ ఇగురు పెట్టలేదు, ఇది ఎండిపోయింది. దీంతో పాటు 5 మామిడి చెట్లు ఎండిపోయినాయండి. ఆ చెట్లు కొన్ని మళ్ళీ ఇగురు వచ్చాయి, కొన్ని ఇగురు రాలేదు. అందులో ఇదొకటి, కట్టె మాత్రమే మిగిలిపోయింది. ఇంకా దీన్ని తీసేద్దామంటే నేనే వద్దన్నా. ఇది దానిమ్మ చెట్టు. ఇది మా బాబు పెట్టిన ఫస్ట్ చెట్టు. ఈ చెట్టు ఇది చిన్న మొగ్గలేస్తుంది ఇప్పుడిప్పుడే. చివరికి చిన్నగా ఉన్నాయి, కనబడట్లేదు సరిగ్గా మీకు వీడియోలో. చిన్నగా ఉన్నాయండి. ఇది సపోటా చెట్టు. ఇది చిన్న కాయలు కాసింది, చాలా ముద్దుగా భలే ఉంది చూడ్డానికి. చెట్టు చిన్నగా ఉన్నా కూడా కాయలు మాత్రం భలే కాసింది. ఈ చెట్లు ఇవన్నీ పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే నాకు వీటి గురించి పెద్దగా తెలీదు, కానీ తెలుసుకోవడం అంటే, కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇది వాటర్ యాపిల్ కూడా ఏదో తెగులు వచ్చినట్టుందండి ఇది. మీకు ఎవరికైనా దీనికి సంబంధించిన టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, తెలుసుకుంటా నేను కూడా. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా వీటి గురించి తెలుసుకోవడానికి. ఇది జామ చెట్టు అండి, చిన్న కాయలు కాసింది. ఇప్పుడే స్టార్ట్ అయింది క్రాప్ అనేది, చిన్నగా భలే ఉంది ఇది. ఇంకా ఇది ఎట్లా ఉంటుందో చూడాలి చెట్లు అనేవి. మనం పెట్టిన చెట్టుకు ఇప్పుడిప్పుడే కొత్త ఆకులు వచ్చి, కొత్తగా ఎగురొచ్చి పళ్ళు కాస్తుంటే భలే ఉంటుందండి ఆ హ్యాపీనెస్ అనేది. చిన్న హ్యాపీనెస్లోనే ఉంటుంది. ఓకే అండి, ఇది రామఫలం. ఇది కూడా ఇంకా పూత కానీ ఏం రాలేదు. ఇవండి మా తోటలో ఉండే చెట్లు. ఇంకా చాలా ఉన్నాయి కానీ చూపించడానికి టైం సరిపోలేదు. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా టిప్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, బాయ్.